రైతు బాంధవుడు పద్మవిభూషణ్ రైతుల కోసం జీవితాంతం అలుపెరగని ఉద్యమాలతో రైతుల వెన్నంటే ఉన్న మహోన్నత వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా అని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీజీ స్మృతి వనంలో ఆచార్య ఎన్జీ రంగా 124వ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే శంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏరువాకను జోరువాకగా మార్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు చట్టసభల లోపల వెలుపల అలుపెరగని పోరాటాలు ఉద్యమాలు నిర్వహించిన రైతు పక్షపాతి ఎన్జీ రంగా అని ఎమ్మెల్యే చెప్పారు. స్వతంత్ర భారతంలో రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు వ్యవసాయాన్ని పండుగ చేసేందుకే తమ సమయాన్ని పూర్తికాలం వెచ్చించిన మహనీయుడు డాక్టర్ రంగా అని కొనియాడారు. మన జిల్లాలకే తలమానికం ప్రతిష్టాత్మకంగా శాంతినగర్ కాలనీలో గాంధీ స్మృతి వనం, అలాగే గాంధీ మందిరం, అక్కడ ప్రతి ఇష్యూస్ మీద స్వాతంత్రం ఎలాగా గాంధీజీ గారి తాలూకు జీవన ప్రమాణం కూడా దాంట్లో అలాగే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అలాగే దేశానికి సేవ చేసిన ప్రముఖ రాజకీయ నాయకులు వారి తాలూకా విగ్రహం ప్రతిష్ఠించడం ఇక్కడ ఆనవాయితీ. అందులో భాగంగా ఈ రోజు ప్రముఖ రాజకీయవేత్త, సంఘ సంస్కర్త ఆచార్య ఎన్జీ రంగా గారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం ఈ రోజు జరిగింది. ఈ విగ్రహానికి వారి శిష్యులైనటువంటి త్రిపురాన్ రాఘవదాస్ గారి కుమార్తె త్రిపురాన్ వెంకటరత్నం గారు ఈ రోజు ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా గారి గురించి చెప్పాలంటే 60 సంవత్సరాలు సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ గా గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కారు. అలాగే ఆయన రైతులకి ఎన్నలేని సేవ చేసి రైతు బాంధవుడుగా, అలాగే మన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మన జిల్లా కీర్తి ప్రతిష్టల్ని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారికి కూడా ఆయన గురువు. ఆ దీంట్లో భాగంగా ఒకసారి ఆయన మన జిల్లాకు కూడా